డిఆర్ఆర్, ఎంఎల్ఐ, ఎంఎస్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? సాలరీ డీటెయిల్స్ ఎంత? ఏజ్ లిమిట్ ఎంత? అలాగే క్వాలిఫికేషన్ ఏంటి? అనే దాని గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డిఆర్ఆర్, ఎంఎల్ఐ, ఎంఎస్ అంటే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లక్నో. గ్రూప్ బికి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. టోటల్ వేకెన్సీ వచ్చి 422. అందులో కేటగిరీ వైస్‌గా ఇప్పుడు డివైడ్ చేద్దాం. అన్‌రిజర్వ్ వాళ్ళకి 169, ఓబీసీ వాళ్ళకి 114, ఎస్సీ వాళ్ళకి 88, ఎస్టీ వాళ్ళకి కేవలం 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 42. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చి అక్టోబర్ 21, 2025. అయితే అప్లై చేసే డేట్ వచ్చి అక్టోబర్ 21 అదే రోజు. లాస్ట్ డేట్ వచ్చి 15 డిసెంబర్ 2025. అడ్మిషన్ కార్డ్ అండ్ ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండండి. ఈ డిఆర్ఆర్, ఎంఎల్ఐ, ఎంఎస్ వెబ్‌సైట్‌ని ఎప్పుడు చెక్ చేస్తూనే ఉండండి మీరు. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చి మినిమమ్ 18 సంవత్సరాల నుండి మాక్సిమం 40 సంవత్సరాల దాకా ఈ జాబ్‌నన్నమాట అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓబీసీ, ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 సంవత్సరాలు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళైతే అక్షరాల రూ. 1180 అయితే పే చేయాలి ఈ జాబ్‌ని అప్లై చేసుకోవాలి అంటే. అలాగే ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళు రూ. 708 అయితే పే చేయాలి. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే నిల్ అంటే వాళ్ళనమాట సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ డిగ్రీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏం డిగ్రీ కావాలి ఈ జాబ్‌ని అప్లై చేసుకోవాలి అంటే బీఎస్సీ నర్సింగ్ రూట్ లేదా డిప్లొమా జనరల్ నర్సింగ్ మెడిఫ్రీ ఈ డిగ్రీ అయినా ఉండాలి. ఇప్పుడు మనం సాలరీ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సాలరీ వచ్చి స్టార్టింగ్ వచ్చి 44,900. 3 ఇయర్స్‌కి ఒకసారి పెరుగుతూనే ఉంటుంది. రేట్ పే వచ్చి 4,600. అదే కాకుండా కొన్ని అలవెన్స్ అయితే ఉంటాయి. వాటి గురించి ఇప్పుడైతే డిఏ డేర్నెస్ అలవెన్స్ అయితే ఉంటాయి. అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఉంటాయి. టీఏ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటాయి. ఈ జాబ్ వచ్చిన వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అయితే మీరు చకచకా ఈ జాబ్‌ని అప్లై చేసుకోండి. అలాగే మన ఛానెల్‌ని కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి నోటిఫికేషన్‌కి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను.